హలో 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 రాడ్ అండి. ఏంటండి పాస్టర్ గారు ఉన్నారా? లేరండి, ఎక్కడికి వెళ్ళారండి? బయటికి వెళ్ళారండి. మాట్లాడడానికి వీలవుతుందా? హలో, మాట్లాడడానికి వీలవుతుందా? హలో, చెప్పండి. యూట్యూబ్లో ఒక వీడియో పెట్టారు, ఏదో దుర్గమ్మ దెయ్యం మీ దేవుడు ఏదో వదిలిస్తాడని పెట్టారు కదా, ఏంటి? హలో హలో, దుర్గమ్మ దెయ్యం మీ దేవుడు మీ పాస్టర్ వదిలిస్తారంట కదా దెయ్యాన్ని, ఏంది మ్యాటర్? హలో, ఏం వినిపించలేదా? రే అడక తినే లంజా కొడకల్లారా, అడిగిన దానికి సమాధానం చెప్పరా? పెద్ద పోటుగాళ్ళలాగా పెట్టాడు కదరా దుర్గమ్మ దెయ్యం అని వీడియో, మరి ఇప్పుడే నోట్లో మొడ్డెట్టుకొని ఉన్నావా మాట్లాడడానికి? రే రే బాబు, రే దుర్గమ్మ దెయ్యము అని చెప్పడానికి మీకే హక్కు ఉందో నాకు కూడా అలాంటి హక్కు ఒకటి ఉందిరా. హోలీ గోస్ట్ అనే ఒకడికి పుట్టిన దెయ్యం పిల్లగాడు ఎవర్రా? పిశాచికి పుట్టినోడు. హోలీ గోస్ట్ ఎవడరా? పవిత్ర పిశాచికి పుట్టిన పిల్లోడిని ఏమంటారా? దేవుడు అవుతాడా? కొడకలారా, ఎంత కొత్త బలుపురా! కొన్ని కోట్ల మంది పూజించే దుర్గమ్మ దెయ్యమా మీకు? హలో 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 బ్రదర్, ప్రైజ్లాడండి. నేను వాలంటీర్ మాట్లాడుతున్నాను, చెప్పండి. అవును, దుర్గమ్మ దెయ్యం అని వీడియో పెట్టారు, ఏది ఇంత పెట్టారండి? ఏంటి? దుర్గామాతని దెయ్యం అని పోస్ట్ పెట్టారు, వీడియో పెట్టారు కదా, దెయ్యంగా క్రియేట్ చేసి మీ స్క్రిప్ట్ లో యూట్యూబ్ లో. ఏంటంటే యాక్చువల్ గా ఏంటో చెప్పు. చేశారు పైన. ఎవరు కావాలని చేశారు? ఎవరు కావాలని చేశారు? మీ పాస్టర్ చేశాడా? యాక్చువల్లీ లేదండి, అక్కడ స్టేజ్ మీద వచ్చిన ఆమె వచ్చి కావాలని చేసింది యాక్చువల్లీ. అంటే మీరు యాక్టింగ్ చేయించారు కదా, మీరు ఆవిడతో యాక్టింగ్ చేయించి ఆ వీడియో అయితే పెట్టారు. లేదు సార్, లేదు, యాక్టింగ్ చేయించి వీడియో పెట్టారు, అంతేనా? అలా కదా ఒకసారి, ఒకవేళ మా వల్ల మీకు ఏమైనా కానీ ఇబ్బంది కలుగుంటే. ఇబ్బంది ఏంట్రా బాబు, బుర్రా బుద్ధి ఉందా? కొన్ని కోట్ల మంది పూజించే దేవతలను పట్టుకొచ్చి దెయ్యం అని చెప్పించి వీడియో పెట్టారంటే మీకు ఎంత కొత్త బలుపు ఉండాలి? నేను అడుగుతున్నారా బాబు, నేను అడుగుతున్నాను. దుర్గమ్మ దెయ్యం అని నువ్వు అన్నావు, నేను అంటున్నా ఒక మాట. హోలీ గోస్ట్ ఎవర్రా? హోలీ గోస్ట్ ఎవరు? నేను నిన్ను అడుగుతున్నా, హోలీ గోస్ట్ ఎవరు? అర్థం ఏంటి తెలుగులో అర్థం ఏంటి? హోలీ గోస్ట్ అంటే అర్థం ఏంటి చెప్పు నాకు. అలా కాదు సార్, అరే బాబు, అడిగిందని చెప్పరా. యాక్చువల్లీ ఏంటంటే పాస్టర్ గారు యాక్చువల్లీ స్టేజ్ మీద గెలిచిన తర్వాత ఆమె కావాలని చేసినప్పుడు పాస్టర్ గారు కావాలని మీరు చేయించారు. అప్పుడు దాన్ని ఎందుకు కట్ చేయలేదు? మీరు లైవ్ లో యాక్చువల్లీ ఎందుకు కట్ చేయలేదు అంటే మీకు ఆ ఉద్దేశం ఉండి మీరు యాక్టింగ్ చేయించారు కాబట్టి నాటకాలు దిగుతారు మీరు. సార్ నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. సార్ అంటే ఒక్క నిమిషం. అంటే ఏంటండి సార్ ఉండండి, ఒక్క నిమిషం. నేను మాట్లాడింది విన్న తర్వాత మీరు మాట్లాడండి. చాలా మంది పబ్లిక్ వచ్చారండి. వచ్చారు, చాలా మంది వచ్చారు. అయితే ఆ సమయంతో తనే పైకి వచ్చారు. వచ్చిన తర్వాత మాట్లాడుతుంటే పాస్టర్ సరే ఆమె పక్కకు పెట్టండి అని చెప్తారు. ఇప్పుడు అంటే తీసుకొచ్చి అట్లా వాళ్ళని అనిపించి అది కాదండి. ఇంకెలా? అవన్నీ స్క్రిప్ట్లు కాదా? మీరు చేస్తున్న స్క్రిప్ట్లు కాదా? మీరు ట్రైనింగ్ ఇచ్చి చేయించట్లేదా? ఇప్పుడు ఒకవేళ చేయిస్తే ఆమె చేయించారు కాబట్టి మీరు ఆ లైవ్ తర్వాత ఒకవేళ ఆవిడే చెప్పుంటే వెంటనే అడ్డుకునేవాళ్ళు మీరు. అంటే ఒక్కటి వినండి మేడం, వినండి. మీరు లేడీస్ కాబట్టి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నా, వినాలి ఫస్ట్ వినాలి. మీరు ఒకటి మీరు అక్కడ ప్రెసెంట్ లో లేరు, మీరు ఫుల్ వీడియో అయినా చూడండి. పోనీ మీరు అడ్డుకోలేదు కదా, మీరు అడ్డుకోలేదంటే మీకు ఆ ఉద్దేశం ఉండి మీరే చేయించాలని నేను అంటున్నా. ఇప్పుడు అట్లా కాదండి, ఒకవేళ ఎట్లా కాదండి?
ని చేయిస్తే ఆమెతో మొత్తం మాట్లాడిచ్చే వాళ్ళం కదా. మొత్తం మాట్లాడిచ్చి పాస్టర్ గారు ఇంకా మొత్తం మాట్లాడి అన్ని చేసి మొత్తం అనేవాళ్ళం కదా. తనంతటి తను స్టేజ్ మీదకి వస్తే ఆమె అనే వరకు మరి మీరు ఆ వీడియోని ఎందుకు ఎడిట్ చేసైనా అప్లోడ్ చేయలేదు? అంటే మీ ఉద్దేశం ఏంటంటే ఎవరిని ఏమన్నా ఈ దేశంలో హిందువులు ఏమన్నా గమ్మునుండిపోతారనే కదా మీ పాస్టర్ ఉద్దేశం. వాళ్ళ దేవీ దేవతలు రాళ్ళు రప్పలన్నా, వాళ్ళ దేవీ దేవతలు దెయ్యాలు రాళ్ళు వ్యభిచారులు అని మాట్లాడినా సైలెంట్ అయిపోతారనే కదా మీ ఉద్దేశం. అది ఆ సిస్టర్ అట్లా అన్నారు కాబట్టి పక్కకు పెట్టండి అన్నారు. మీరు కొంచెం గ్రహించండి. ఎందుకంటే మీరు ఫుల్ వీడియో చూడండి సార్. ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది మీ స్క్రిప్ట్ అండి, మీ స్క్రిప్ట్ అది, మీ స్క్రిప్ట్ అది. నేను మీ పాస్టర్ తో మాట్లాడాలి, లైన్ కలుపుతారా? గౌరవం ఉంది కాబట్టి మాట్లాడుతున్నాం. మీ పాస్టర్ గారితో నేను మాట్లాడాలి, లైన్ కలుపుతారా? మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను మా ఊర్లో నుంచే మాట్లాడుతున్నాను, తిరుపతి నుంచి మాట్లాడుతున్నా. ఇప్పుడు నేను ఒకటి నేను తిరుపతి నుంచి మాట్లాడుతున్నానండి. ఒక్క నిమిషం ఆగండి సార్. ఇప్పుడు మీరు ఫుల్ ప్రెసెంట్ లో లేరండి, మీరు ఫుల్ వీడియో చూడలేదు. మీరు ఫుల్ వీడియో చూసిన తర్వాత అప్పుడు మీ స్క్రిప్ట్ అండి ఏంటన్నా నేను. మీరు ఎడిట్ చేయలేదు, మీరు దాన్ని అట్లీస్ట్ మీరు ఎడిట్ చేసైనా అప్లోడ్ చేసేటోళ్ళు. ఒకవేళ తప్పని మీరు ఫీల్ అయితే లేదు, లైవ్ అయితే డిలీట్ చేసి ఎడిట్ చేయడం కష్టం అవుతుందా? మాకు తెలీదా ఏంటి? యూట్యూబ్ లో అంటే మాకు దాని గురించి మాకు తెలియదు అంటారా మీరు? అంటే మీ పాస్టర్ ఉద్దేశపూర్వకంగా చేయలేదు, పొరపాటు జరిగిందని కవర్ చేస్తున్నారా? ఆ పేరు చెప్పగానే పాస్టర్ గారు ఏమైనా మాట్లాడారండి? మాట్లాడలేదు కదా. మాట్లాడలేదా? ఏం మాట్లాడారు? ఏమైనా తిట్టారా? ఏమైనా చెప్పారా? లేకపోతే ఏమైనా అన్నారా? మరి ఒక స్టేజ్ పైకి ఒకటి మీ స్క్రిప్ట్ ఎలా ఉంటాయో నాకు కూడా తెలుసు. మీరు సెలెక్టివ్ గానే తీసుకొస్తారు పైకి మనుషుల్ని, బయట వాళ్ళని తీసుకురారు. ఆ విషయం నాకు తెలుసు ఆ విషయం. నేను అన్ని చూసా, చాలా మందిని చూసా. బెల్లంపల్లి ప్రవీణ్ ని చూశాను, ఇంకొకరిని చూసా. సెలెక్టివ్ గా మాత్రమే మనుషుల్ని పంపిస్తారు పైకి. మీరు మీ వాలంటీర్స్ దగ్గరుండి సెలెక్టివ్ గా మాత్రమే ట్రైన్డ్ పీపుల్ మాత్రమే పైకి పంపించి స్క్రిప్ట్ వేస్తారనే విషయం నాకు తెలుసు. కాదండి, నేను ఏమంటున్నానంటే సార్, మీకు తెలియక మాట్లాడుతున్నారు. అలా కాదండి. మాకు తెలియకుండా మాట్లాడుతున్నామా? మీకు తెలిసి మాట్లాడుతున్నారా? హిందూ దేవీ దేవతలను పట్టుకొని దెయ్యాలని మాట్లాడించి తర్వాత మాకు తెలియకుండా మాట్లాడుతున్నాం అని మీరు అంటున్నారా? అమ్మా సార్ అట్లా కాదు సార్. ఇప్పుడు తనంతటి తను వచ్చిన తర్వాత నో వే నెవర్. మీ స్టేజ్ పైకి రావాలంటే మీ వాలంటీర్ అనుమతి లేనిదే జరగదు. అది ట్రైన్డ్ పీపుల్ మాత్రమే పైకి పంపిస్తారని మాకు తెలుసు. మీకు ట్రైన్డ్ పీపుల్ మాత్రమే పైకి పంపిస్తారు. ఒక స్క్రిప్ట్ కి ఒక్కొక్కరికి ట్రైనింగ్ ఇచ్చి మాత్రమే పైకి పంపిస్తారని, స్టేజ్ పైకి పంపిస్తారనే విషయం మాకు తెలుసు. ఈ విషయాల్లో ట్రైనింగ్ ఇస్తే ఎవరు వస్తారు సార్? 100% జరుగుతుంది. అదే ఆల్రెడీ ఆ వీడియోలు కూడా బయట వచ్చాయి. మీరు ట్రైనింగ్ ఇస్తున్న వీడియోలు కొంతమంది పాస్టర్లు చేస్తున్నవి ఏంటనేది మాకు తెలుసు. ఇప్పుడు మీరు చేస్తున్న జనాన్ని మోసం చేయడం కాకుండా, మీరు జనాన్ని మీ క్రైస్తవుల్ని మోసం చేయడమే కాకుండా మమ్మల్ని అంటారా? లేదండి సార్, మిమ్మల్ని అనలేదు సార్. ఒకవేళ పాస్టర్ గారు అని ఉంటే అక్కడే అనేవాళ్ళు. అందుకే అట్లా అనే వరకు సిస్టర్ పక్కకు పెట్టండి అని చెప్పారు. ఇంకొకటి ఏంటి అంటే మీరు అక్కడ లేరు కాబట్టి మీకు తెలియదు కదండి. మేము మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాం. మేము అట్లా కాదు, మేము అట్లా చేయలేదు. మీరు లైవ్ అయితే మీ పాస్టర్ దగ్గర నుంచి క్షమాపణ వీడియో పెడతారా? మీ పాస్టర్ దగ్గర నుంచి క్షమాపణ వీడియో పెడతారా? లేదు. మీరు నాకొక్కడికి సమాధానం చెప్తే కుదరదు, నాకొక్కడికి క్షమాపణ చెప్తే కుదరదు. మీరు హిందూ సమాజానికి నేను దీనికి సారీ చెప్తున్నానని వీడియో పెట్టిస్తారా మీ పాస్టర్ దగ్గర? లేదనుకోండి, దీని తర్వాత వేరే సివియర్ యాక్షన్స్ అయితే ఉంటాయి. సివియర్ యాక్షన్స్ అయితే ఉంటాయి. దానికి అప్పటికప్పుడు వీడియో సపరేట్ పెట్టిస్తారా? ఒక్క నిమిషం ఉండండి బ్రదర్. మేము అప్పుడు వదిలేస్తాం. లేదంటే దాన్ని వేరే విధంగా మేము చేయాల్సి వస్తుంది, గ్యారంటీ. తను స్టేజ్ మీద వచ్చిన తర్వాత తనని తిట్టడం కానీ అనడం కానీ దయ్యం అట్లా అనలేదండి. ఈ అమ్మ అది స్క్రిప్ట్ అండి. మీరు చేసిన స్క్రిప్ట్ అది. మీరు ఒక్కరు తెలియట్లేదు అనే మాట మాత్రం మాకు మాట్లాడద్దండి. ఈ పాస్టర్స్ ఏంటో మాకు తెలుసు, వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో కూడా మాకు తెలుసు. మేము అంతా చూసిన తర్వాతే మేము కూడా ఒక డెసిషన్కి వచ్చాం. అర్థమైందా? పాస్టర్ అంటే ఒక అభిప్రాయానికి రావడానికి కారణం నీళ్ళు ఇలాంటి పాస్టర్లే. ఈరోజు ఒకప్పుడు బెల్లంపల్లి ప్రవీణ్ గారు అదే చెప్పించాడు, ఇప్పుడు మీ పాస్టర్ అదే చేశాడు. నేనైతే సీరియస్ తీసుకుంటున్నాము. తర్వాత వేరే యాక్షన్స్ ఉంటాయి. ఎక్కడైతే మీ చెట్టు ఉంటుందో అక్కడే వచ్చి కూర్చోవాల్సి వస్తుంది. నాకు అవన్నీ తెలియదండి. మేము అది ఇది స్క్రిప్ట్ అండి. మీరు చేయించిన స్క్రిప్ట్ అది.
నాకు మీతో పని లేదండి. మీ పాస్టర్ లైన్ కలపండి, మీ పాస్టర్ లైన్ కలపండి, మీ పాస్టర్ గారికి లైన్ కలపండి. పాస్టర్ గారికి లైన్ కలపాలా? మాట్లాడతాను, కలపండి. మీరు చెప్తుంటే మీరు అర్థం చేసుకోండి. నేను విన్నా మేడం, వినాల్సిన అవసరం మాకు లేదు. క్షమాపణ వీడియో పెట్టిస్తారా చెప్పండి. హిందీ ఇలా జరిగింది, ఇది నాకు సంబంధం లేని విషయం, ఆవిడ వచ్చి కావాలని వాలంటరీగా వచ్చారు, కానీ నా వల్ల తప్పేదైనా జరుగుతుంటే హిందూ సమాజానికి క్షమాపణ చెప్తారని చెప్పిస్తారా? చెప్పించండి, చెప్పి వీడియో పెట్టించండి, మళ్ళీ తర్వాత మాట్లాడండి. అంతేగాని ఈ డ్రామాలు మాత్రం చేయొద్దండి, మీ డ్రామాలు మాత్రం చేయొద్దండి. తేనె పూసే రెండంచులు కట్టుకో, బైబిల్ రెండంచులు కట్టుకో అన్నట్టు రెండంచులు నాలుగుతో మాత్రం ప్రవర్తించకండి, చాలా సివియర్గా ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పింది మేము విన్నాం కదా. నేను కూడా చెప్పింది నేను విన్నండి, వినాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే మీరు చేసిన తప్పు. ఎందుకు లేదండి, వినాల్సిన అవసరమే లేదు. మీ పాస్టర్ కన్నా కలపండి, లేదా క్షమాపణ వీడియో ఎప్పుడు పెడతారో చెప్పండి. అవన్నీ కుదరదండి, మీరు క్షమాపణ వీడియో పెట్టించండి, తర్వాత నమ్ముతాను నేను. మీ పాస్టర్ గారు తప్పు చేయలేదు కదా, మీ పాస్టర్ తప్పు చేయనప్పుడు క్షమాపణ వీడియో పెట్టించండి. ఇలా నా స్టేజ్ మీద జరిగిన దానివల్ల నేను రెస్పాన్సిబిలిటీ తీసుకొని సారీ చెప్తున్నా. తప్పు చేయనప్పుడు ఎలా చెప్తారు? తప్పు చేయనప్పుడు అంటే మీ స్టేజ్ మీద జరిగిన తప్పది, మీ స్టేజ్ మీద మీరు చెప్పించారు, అప్పుడు మీరు క్షమాపణ చెప్పము మేము చెప్పము అన్నప్పుడు మీరే తప్పు 100%. ఎందుకో తెలుసా, మీరు స్క్రిప్ట్ వేయించారు. మీరు చూసారు కదా వీడియో, పాస్టర్ గారు మాట్లాడారా? ఏమని మాట్లాడారు? తిట్టారా? అవన్నీ నాకు వద్దండి. నాకు బూతులు తిట్టమంటే నేను దారుణంగా తిడతా. నేను లైవ్ పెట్టి మరీ తిడతా. ఈ వీడియో మీద నేను దాదాపు 5 ఛానల్లో పెట్టి ఎంత దారుణంగా తిట్టగలను, 5 ఛానల్లో పెట్టగలను ఒకేసారి. కానీ ఫోన్ చేసి అడుగుతున్నా నేను, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పాస్టర్ మీ స్టేజ్ మీద జరిగింది అది మీ స్టేజ్ మీద మీరు వేయించిన స్క్రిప్ట్ కి మీరే సారీ చెప్పాలి. నేను వచ్చి చెప్పను కదా మీకు. మా దేవి దేవత అంటారండి, మీకు తెలియకుండా జరిగిపోయింది, నేను క్షమాపణ కోరుతున్నా మిమ్మల్ని నేను అడగాల వచ్చి. ఏంటి ఇప్పుడు చాలా మంది వస్తారు కాదు రారు, అలా రానివ్వరనే విషయం మాకు తెలుసండి. మీ ట్రైన్డ్ పీపుల్, మీ సెలెక్టివ్ పీపుల్ మాత్రమే ఉంటారు. మీ సెలెక్టివ్ పీపులే ఉంటారండి, మీ సెలెక్టివ్ పీపుల్ మాత్రమే వస్తారు స్టేజ్ పైకి అనే విషయం మాకు తెలుసు. మీ వాలంటీర్ రానివ్వరని మాకు తెలుసు. సెలెక్టెడ్ పీపుల్ అంటే ఎలా వస్తారు? మీకు సెలెక్టివ్ విజన్ నాకు తెలుసు. అది మీరు ట్రైన్ చేసిన పీపుల్ మాత్రమే స్టేజ్ పైకి తీసి మాట్లాడిస్తారు. క్షమాపణ అనండి అంటారు, మరి తప్పు చేయని క్షమాపణ ఎలా? ఏమైనా తిట్టారు? మరి ఇది తప్పు కాదా? ఇప్పుడు మీ స్టేజ్ మీద జరిగిన తప్పు కాదా? లేదండి, దాని తర్వాత వేరేలా ఉంటది. మీరు క్షమాపణ వీడియో చెప్తారా, లేదంటే 5 ఛానల్లో లైవ్ పెట్టి మా ఇష్టానికి మమ్మల్ని మాట్లాడమంటారా? ఒకటి. రెండోది ఈ కాల్ కూడా అప్లోడ్ అవుతుందమ్మా. జనం డిసైడ్ చేసుకుంటారు, ఎవరు దొంగలు ఇక్కడ, ఎవరు కరెక్ట్ గా మాట్లాడట్లేదు అనేది అర్థమవుతుంది. ఈ కాల్ కూడా అప్లోడ్ చేసి మరి మీకు వాట్సాప్ చేస్తా. ఒక్క నిమిషము, జనానికి వినేవాళ్ళకి తెలుస్తుంది, అందరికీ తెలుస్తున్నాను. అందరికీ ఇప్పటివరకు చాలా తక్కువ మంది చూశారు. మీరు ఒకటి మీ తప్పు అయినప్పుడు ఎడిట్ చేసేవాళ్ళు, ఎడిట్ చేయలేదంటే మీరు 100% మీరు చేసిన తప్పు. అది చేయించి ఇంకా ఏదైనా అయి ఉంటే మేము ఎడిట్ చేసేవాళ్ళు. లైవ్ ఎడిట్ చేయడం 100 అవుతుంది, నా వల్ల అవుతుంది. అమ్మా మేము కూడా చాలా మెయింటైన్ చేస్తున్నాం. మాకు చెప్పండి, సోది కబుర్లు మాకు చెప్పొద్దండి. చాలా మంది ఎవరు రారండి అక్కడ. చాలా అమ్మ నువ్వు మీరు లేడీ కాబట్టి నేను చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాను. ఇంకెవరన్నా ఉంటే వాళ్ళకి ఇచ్చేయండి చెప్తా. మీతో నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవరున్నారో చెప్పండి, ఎవరున్నారో వాళ్ళకి కాల్ కనెక్ట్ చేయండి. మీ పాస్టర్ కనెక్ట్ చేయండి చెప్తా. సరే ఎవరున్నారు మెయిన్ ఎవరున్నారు? నాకు దీనిపైన అయితే మాత్రం నాకు సమాధానం రాలేదు అంటే మాత్రం నేనేం చేయాలో అంతా చేస్తా. అవసరమైతే కేసు అయినా పెడతా. ఎలా పెడతారు? తిట్టారా మిమ్మల్ని? మీరు తిట్టించారు. అది స్క్రిప్ట్. అది స్క్రిప్టే. మీరు చేయించింది స్క్రిప్టే. అది 100% మీ చర్చిల్లో జరిగేది అదే. మీ చర్చిలో జరుగుతుంది అదే. స్క్రిప్ట్లే ఇస్తారు మీరు. అది నాకు తెలుసు. అది కావాలని హిందూ